చుట్టం వాళ్ళ పాప చుట్టంగా వచ్చింది, చుట్టంగా వెళ్ళిపోయింది అంతే. అంతే భయ్యా. సావిత్రి అంటే పెద్ద హీరోయిన్ బ్రో, చుట్టం వల్లే ఫస్ట్. సరే భయ్యా. వాళ్ళ అమ్మకు ఎవరు గుర్తులేదు బ్రో మాకు. ఆయన కోసమే అసలు వచ్చింది. డాన్స్, ఫైట్లు, డైలాగులు, కొరటాల రైటింగ్స్, మెయిన్ అనిరుద్ మ్యూజిక్ భయ్యా చాలా బాగుంది. లేదు లేదన్న, లాగ్ లేదు, ఏం లేదు. మన ఓవర్సీస్ ఆడియన్స్ ఉన్నారు తెలుగు వాళ్ళు, వాళ్ళకి మన యాక్షన్ డ్రామాలు నచ్చట్లేదు ఈ మధ్యన, అన్ని ఫ్లాప్ అంటున్నారు. దీన్ని కూడా అలాగే మిక్స్డ్ రివ్యూస్ ఇస్తున్నారు. దాని పట్ల అదంతా ఓవర్సీస్ అంటే ఫుల్ గ్రాఫిక్స్ అన్న, రియాలిటీ తీస్తే అర్థమవుతుంది. చాలా బాగుండే అన్న, వాటర్ సీన్స్, షార్క్ సీన్ అంతా చాలా బాగుంది. బాహుబలి వేరండి, రాజమౌళి వేరు, కొరటాల శివ వేరు. లేదు లేదు, 100 చెబుతా ఉంటారు, పట్టించుకోకూడదు అవన్నీ. ఆయన పాన్ ఇండియా స్టార్ కాదు, పాన్ వరల్డ్ స్టారు ఎన్టీఆర్ గారు RRR తర్వాత. కానీ అంతగా నేను ఊహించుకున్నంత లేదు. చూడొచ్చు, తెలుగు సినిమా లాగా ఉన్నది, చూడొచ్చు. ఏం కాదు. నేను ఆయన ఊహించుకున్నాను. నేను సినిమా అని కామెంట్ చేయొద్దు, సారీ. అందరు చూడొచ్చు. సీను లాస్ట్ వచ్చేసి మన క్లైమాక్స్ సీన్ అయితే ఇంకా చెప్పవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనిరుద్ధికి అయితే కాంగ్రాట్ చెప్తాం, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చించపరిచాడు బట్టి. అదేవిధంగా కొరటాల శివ గారి కోసం చూసుకుంటే ఆయన రాత, తేత, కోత, మోత, దేవర జాతరలాగా ఉంది సినిమా అయితే. చాలా అద్భుతంగా అనిపించింది. రాజమౌళి గారు ఉన్నటువంటి ఒక మైనస్ అంటే రాజమౌళి గారితో సినిమా తీస్తే ప్రతి తర్వాత వచ్చిన సినిమా ఫ్లాప్ అవుతున్నారు. ఆ రికార్డు కూడా అన్ని పాత్రలు కొట్టేశాడు. ఎక్స్ట్రాడినరీ సినిమా అయితే. మా వాడు ఏలెట్టడానికి రాలేదు, సినిమాను ఏలేయడానికి వచ్చాడు. నిజం చెప్తున్నాడు, ఏలెట్టడానికి రాలేదు, ఏలేయడానికి వచ్చాడు. సైఫ్ అలీ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఇంకా జాన్వీ గారి క్యారెక్టర్ అయితే ఫస్ట్ హాఫ్ మన పార్ట్ 1కి ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇచ్చారు. పార్ట్ 2కి అయితే ఇంకా చాలా ఉంది. చెప్పి తీసుకొడతాను అలా అన్నవాడు ఎవడన్నా సరే, ఎదవా పనికిమాలి పోరంబోకు చవటగాడే నా ముందుకు వచ్చి చెప్పను, 2 తన్నేస్తాను. సినిమా బ్లాక్ బస్టర్. ఎన్టీఆర్ ఫ్యాన్ అని కాదు, నేను నిజంగా చెప్తున్నాను, సినిమా చాలా బాగుంది. ఒకసారి అంటే నా ఉద్దేశం ఏంటంటే 1 గంటకి ఎవడన్నా సినిమా చూస్తుండొచ్చు. 1 గంట సినిమా చూసినట్టు ఎలా ఉంటుందంటే నిద్రపోవడం తప్ప రెండోది ఏముండదు. అది ఎంత పోటీ సినిమా అక్కడికి. అలాంటి ఎదవల్ని 8 గంటలకు, 9 గంటలకు, 10 గంటలకు సినిమా చూడడం మరొకసారి, అప్పుడు తెలుస్తుంది. సినిమా అయితే చాలా బాగుంది. ఎవడన్నా సినిమా బాగుందో చెప్పి తీసుకు అతను అవసరం నేను పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టినా పర్లేదు. ఒక 10 రోజులు అన్నయ్య కోసం పోలీస్ స్టేషన్లో ఉంటాను, ఏం ప్రాబ్లం లేదు. ఎన్టీఆర్ గారు హీరో అయితే మేము అభిమానులు, ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వస్తే మేము కార్యకర్తలు, ఎన్టీఆర్ దేవుడు అయితే మేము భక్తులం, ఎన్టీఆర్ అన్న అయితే మేము తమ్ముళ్ళం. సినిమా జాతర, దేవర జాతర నడుస్తుంది, చాలా బాగుందన్న. అనిరుద్ధ్ తెలుగులో ఈ టైప్ ఆఫ్ మ్యూజిక్ మళ్ళీ ఒకసారి ఇంక ఇవ్వలేడు. ఒకవేళ మనకి తమిళ ఇచ్చుకుంటే అన్న సూపర్. ఎన్టీఆర్ డాన్స్ కోసం ఎవరు నడుతున్నా అక్కడ ఎన్టీఆర్ చాలా బాగుంది. చాలా క్లాస్ లుక్ లో, మాస్ లుక్ లో, పర్ఫార్మెన్స్ లుక్. నాకు 2 నచ్చాయి అన్న. ఒకటి చెప్పండి. లేదు, 2 నచ్చాయి. ఎందుకంటే దేవరాకి మనం భయపడ్డాం, వరాకు వచ్చేసి మనం భయాన్ని పరిచయం చేస్తాడు. కాబట్టి ఫస్ట్ హాఫ్ లోని సెకండ్ హాఫ్ లో అంతా కంక్లూడ్ ఏం లేదు. చాలా అద్భుతమైన సినిమా తీసుకున్నాడు. కొరటాల శివ గారు కంగ్రాచులేషన్. ఎంటర్ ద ఓల్డ్ టీమ్, దేవరా టీమ్ కి కంగ్రాచులేషన్ చెప్తా. సినిమా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 3.5 అయితే తక్కువ లేదు. ఎవడన్నా సినిమా బాగాలేదంటే నేనైతే చెప్పి తీసుకొడతాను, పోలీస్ స్టేషన్లో కూర్చుంటాను. నిర్మోగం అంటే అయితే లేదు. థ్యాంక్ యూ సో మచ్. జై దేవరా. థ్యాంక్ యూ. బాహుబలి పోలికలతో ఉంటది అంటే నేను అవునని చెప్పలేను, కాదని చెప్పలేను. జనాలు నన్ను తిడతారు. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, మీరు ప్రతి సినిమాని ఏదో ఒక సినిమాకి మనం రిలేట్ చేసుకోవచ్చు. ఇన్ని సినిమాలు వచ్చాయి, మనం ఇన్ని సినిమాలు చూస్తూ పెరిగాం. ఇంతున్నప్పటి నుంచి నేను సినిమా చూస్తున్నా. సో ఇన్ని సినిమాలు అన్నాక, క్రిటిక్స్ అన్నాక మనం ఏదో ఒక సినిమాకి మనం రిలేట్ అయిపోతాం. సో అంత మాత్రాన బాహుబలిలా ఉంది, KGF లాగా ఉంది, ఆచార్య లాగా ఉంది, కొరటాల శివ తీసిందే మళ్ళా తీసాడు ఇలా అనుకోవడం వేస్ట్. ఈ స్టోరీకి తగ్గట్టు కొరటాల శివ గారు ఆయనకి తగ్గట్టు ఒక స్టోరీని రాసుకున్నారు. దానికి తగ్గట్టు మనకు ఒక ట్విస్ట్ ఇచ్చారు. సో ఆ ట్విస్ట్ అనేది రివీల్ చేసి బాహుబలిలా ఉంది అని చెప్పడం, అలా ఉంది అని చెప్పడం కరెక్ట్ కాదు. ఆఫ్ కోర్స్ మీరు దానికి రిలేట్ చేసుకోవచ్చు, అవును బాహుబలిలా ఉంది కరెక్టే, కానీ ఎగ్జాక్ట్ బాహుబలి మాత్రం కాదు. అదైతే చెప్తా. చాలా పెద్ద సినిమా అన్న, కానీ ఇక్కడ బాహుబలిలా ఉంది అంటే ఒక నెగిటివ్ రివ్యూ లాగా తీసుకుంటున్నారు జనాలు. దాన్ని కొంతమంది నెగిటివ్ గా తీసుకుంటారు, కొంతమంది పాజిటివ్ గా తీసుకుంటారు. రాజమౌళి గారి మిత్ ని, రాజమౌళి గారి కర్స్ ని బ్రేక్ చేశారు ఖచ్చితంగా. ఆచార్యతో మిస్ అయింది అది రామ్ చరణ్ కి. కానీ ఇక్కడ సోలో మూవీ, స్టాండ్ ఎలోన్ మూవీ 6 years తర్వాత వచ్చి పెద్ద హిట్
కొట్టాడు. ఎన్టీఆర్ మాత్రం ఆ రాజమౌళి కర్స్ అనేది బ్రేక్ అయింది. విజువల్ హైస్ గురించి ఫస్ట్ నుంచి చెప్తున్నారు, అలా అనిపించింది మూవీ. మరి విజువల్ హైస్ డెఫినెట్లీ చేస్తానా, డెఫినెట్లీ ఎస్. చాలా పెద్ద ప్లస్ పాయింట్ అది విజువల్ హైస్ అనేది. నేను మళ్ళీ రాజమౌళి గారి లాగా పెద్ద విఎఫ్ఎక్స్ లెవెల్స్ అని చెప్పను. కొరటాల శివ గారి డైరెక్షన్ కి, కొరటాల శివ గారి రేంజ్ మనం ఇప్పటిదాకా చూసిన దానికి ది బెస్ట్ సినిమా, ది బెస్ట్ విజువల్ డాన్స్ మాత్రం ఖచ్చితంగా ఉందన్న. ఆఫ్ కోర్స్ ఒక సాంగ్ తీసేశారు, అది ఇప్పటికే మనం ఇన్స్టాలో సోషల్ మీడియాలో చూస్తున్నాము. ఆ సాంగ్ తీసేసినా కూడా మనకి ఎన్టీఆర్ నుంచి ఆ డాన్స్ ఇచ్చే హై అయితే ఖచ్చితంగా ఉంది. ఎన్టీఆర్ గారు చిన్న చిన్న మూవ్స్ కూడా చాలా గ్రేస్ఫుల్ గా చేశారు, అలానే హెవీ మూవ్స్ కూడా ఉన్నాయి. సో డాన్స్ అనేది ఎన్టీఆర్ గారు ఎరగదీశారు. నేనైతే 10 నిమిషాలు కూడా లేదని చెప్తా. దేవరా సినిమా చూసినామన్నా, అస్సలు సినిమా చూస్తున్నా మాత్రం మైండ్ బ్లో అయిపోయిందన్న. ఫస్ట్ హాఫ్ మాత్రం ఎన్టీఆర్ గారు లుంగి కట్టుకొని మొత్తం ఫస్ట్ హాఫ్ అంతా తండ్రి క్యారెక్టర్ ఉంటుంది. ఆ గెటప్లో అయితే ఎన్టీఆర్ గారు చెప్తున్నా, నిజంగా చెప్పాలంటే చాలా అంటే చాలా బాగున్నాడు. ఆ ఫైట్స్ కానీ, ఎలివేషన్ కానీ, సైఫ్ అలీ ఖాన్ తోటి యాక్టింగ్ కానీ, నిజంగా చెప్పాలంటే చాలా బాగుంది. ఒక ఊర్లో తీస్తారు, ఒక విలేజ్లో తీస్తారు. నిజంగా చెప్పాలంటే యాక్సెప్ట్ చెప్పాలి కొరటాల శివకి. సినిమా మాత్రం ఎక్కడ నాకైతే బోరింగ్ అనేది లేదు. అర్థం చేసుకోవాలి సినిమా, మెయిన్ అర్థం చేసుకోవాలి. సినిమా మాత్రం మంచిగా అర్థమవుతుంది. అర్థం కాని వాళ్ళకి అర్థం కాదు. చాలా మందికి అయితే నచ్చదు అంటారు. నాకైతే సినిమా చూడడానికి అయితే స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, ఫైట్స్ కానీ నాకైతే నచ్చినాయి అన్న. కానీ ఎక్కడ కూడా నేను లేచిపోవడం కానీ అట్లాంటిది నేను ఏం చేయలే. సినిమా మాత్రం కంటిన్యూ చూసుకుంటూనే కూర్చున్నా. సినిమా మాత్రం మంచిగా ఉంది. కానీ ఈ సుడుస్తుంటే మాత్రం ఒక డిఫరెంట్ స్టోరీ, అంటే ఎప్పుడు ఒకేలాగా లేకుండా ఒక సినిమా ఒక డిఫరెంట్గా తీసుకొచ్చింది కొరటాల శివ. ఒక కొత్తగా రకం తీసుకొచ్చింది. అంతేగాని సినిమా మాత్రం చాలా. మళ్ళీ ఈ హీరోయిన్ మాత్రం ఆమెకి ఎన్టీఆర్కి మాత్రం బాగా డ్యాన్స్ చేసింది. మన చుట్టమల్లి సాంగ్ మాత్రం అది పెద్ద బ్లాక్ బస్టర్ సాంగ్ అని చెప్పొచ్చు. ఫస్ట్ పాట మాత్రం తండ్రి పాట ఉంటుంది. ఆ పాట మీద మాత్రం డ్యాన్స్ ఎన్టీఆర్ మాత్రం ఇరగదీసిండన్న. ఆ పాట మీద మాత్రం చాలా కొత్త స్టెప్స్ చేసిండు మంచిగా. మనకు మళ్ళా మగేస్తారు స్టెప్స్ ఎలా చేసిండో, జూనియర్ ఎన్టీఆర్ గారు ఇలా కూడా స్టెప్స్ అంతా బాగా వేసిండు. ఆయన డ్యాన్స్ మాత్రం తిరుగులేదు. యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిండు ఎన్టీఆర్ అన్న. చెప్పాలంటే సినిమా మాత్రం మంచిగా ఉంది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ సూపర్ సినిమా అయితే అన్న. నిజంగా చెప్తున్నాను, ఓర మాస్ అన్నమాట సినిమా మాత్రం. ఫస్ట్ హాఫ్లో మాత్రం నాకు ఇచ్చిన ఎలివేషన్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ నిజంగా అన్ని కలిపి చూస్తుంటే నాకు మళ్ళీ సలార్ పోచంతెల్ అదే ఆ పెద్దంతెల్ ఫైట్ మళ్ళీ ఎలాగైతే చూస్తాం అలా ఫస్ట్ హాఫ్ అంత ఉంటుందన్న. చాలా బాగుంది. సీజ్ ఫైర్ అనుకోవచ్చు. నేనైతే డిసప్పాయింటెడ్ కొంచెం. దేనికంటే చాలా మంది డైరెక్టర్లు ఈ మధ్య అందరూ పెద్ద డైరెక్టర్లు అని పేరు తెచ్చుకున్న వాళ్ళంతా పార్ట్ 1 పార్ట్ 2 చేస్తున్నారు కదా, మనం చేద్దామని సినిమాలు చేస్తున్నారు. ఈ మధ్య పార్ట్ 2 కోసం పార్ట్ 1ని చెడగొడుతున్నారు అనే ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. స్టోరీ వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఒకే పార్ట్లో చూపిస్తే ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతుంది, అర్థం అవుతుంది అనే ఫీలింగ్ ఉండేది. బట్ ఇప్పుడు ఏంటి, డబ్బుల కోసం చేస్తున్నారో లేకుంటే కలెక్షన్లు చూపించడానికి చేస్తున్నారో తెలియట్లేదు. అందరూ పార్ట్ 1 పార్ట్ 2 చిన్న సినిమా కావచ్చు, పెద్ద సినిమా కావచ్చు, ప్రతిదీ పార్ట్ 1 పార్ట్ 2. దానివల్లే ఫస్ట్ పార్ట్ పోతుంది అనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఈ మధ్య చాలా ఫస్ట్ పార్ట్లు పోయాయి. అలాగే ఇది కూడా సేమ్ అంతే అనిపించింది. సినిమా మొత్తంలో ఓన్లీ వన్ మ్యాన్ షో తారకన్న వి లవ్ యూ. నీ పర్ఫార్మెన్స్ వేరే లెవెల్ అసలు. ఒక్కడే సినిమా మొత్తం మాస్ డైలాగులు కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, ఫైట్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్లో ఎంతమంది యాక్టర్లు ఉన్నా ఓన్లీ వన్ అండ్ ఓన్లీ తారకన్న వేరే అసలు. ఆ డైలాగ్స్ కావచ్చు, డ్యాన్స్ స్టెప్పులు, చాలా మంది ఏంటంటే వింటేజ్ తారకన్న కనబడతాడు ట్రైలర్లో అన్నారు. అలా ఏం అనిపించలేదు. ఏదైతే మన RRRలో క్యారెక్టరైజేషన్ ఉందో సేమ్ సిమిలర్గా అనిపించింది. ఫాదర్ క్యారెక్టర్ అలాగే అనిపించింది, కొడుకు క్యారెక్టర్ అలాగే అనిపించింది. ఇంకొకటి అనిరుద్, చాలా నెగిటివిటీ ఉంది అనిరుద్కి. తెలుగు అంటే లైట్ తీసుకుంటాడు, ఏం పెద్దగా పట్టించుకోడు అనే ఇది ఉంది చాలా మంది కూడా. బట్ ఈ సినిమాతో మాత్రం చాలా బాగా చేశాడు. చాలా బాగా చేశాడు. ఆ మ్యూజిక్ కావచ్చు, ఇదంతా చాలా నచ్చింది నాకైతే. ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి, ఆ డైలాగ్స్కి ఏదైతే రావాలో ఆ ఎలివేషన్స్ ఇచ్చాడు. కొన్ని పోస్టర్స్కి బాగాలేదు. సినిమా బాగాలేదు ఎందుకంటారు అంట. సినిమా బాగాలేదు. సినిమా చూసావు నువ్వు? సరే లైక్ చూసావా? నేను ఆర్గ్యూ చేయాలనుకోవట్లా. సినిమా చూసావా నువ్వు? చూసారు. ఎన్ని గంటలు చూసావు? 1 o'clock. అదే నీకు నిద్ర చూడదు. 1 గంట చూసాక నీకు నిద్ర. థ్యాంక్ యూ సో మచ్. సినిమా అయితే చాలా బాగుంది. సరే థ్యాంక్ యూ. ఇలాంటి తెలుస్తుంది కందిని. ఓకే డన్. దగ్గర మాట్లాడుకోవాలి ప్రతి కూడా. థ్యాంక్ యూ. నా ఫీలింగ్ అయితే అది ఫ్యాన్స్కి. కానీ నేను చెప్పేది ఏంటంటే ఫ్యాన్స్ ఎవడైతే థియేటర్కి వస్తాడో తారకన్న కోసం మాత్రమే వస్తాడు. కాబట్టి వాళ్ళు హ్యాపీ. ఆ విషయం నేను చెప్తాను. ఒక సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలంటే ఒక మాస్ హీరో ఫేమ్ ఉన్న ఏ యాక్టర్కైనా
ఆయన చూసి మాత్రమే థియేటర్కి వస్తారు. సో ఆయన చూసి థియేటర్కి వచ్చినప్పుడు అది యావరేజ్ అవుతుంది. డైరెక్ట్ ఎఫెక్ట్స్ లేకుంటే ఆ స్టోరీ కంటెంట్ దీనివల్ల మాత్రమే సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఇది నాకైతే అనిపించిన విషయం. ఇది ఇంకొకటి మెయిన్గా డైరెక్టర్ విషయంలో నాకు చాలా ఇది అనిపిస్తుంది. ఒకప్పుడు శ్రీమంతుడు ఈ సినిమాలు చేసేప్పుడు ఆయన విజన్ ఎలా ఉండేది, ఎప్పుడైతే అందరూ పాన్ ఇండియా సినిమాలని పార్ట్ 1 పార్ట్ 2 అని తీసే టైంకి సినిమాల్లో స్టోరీ తగ్గిపోయి ల్యాగ్ ఎక్కువైపోతుంది సినిమాల్లో. జాన్వీ కపూర్ విషయానికి వస్తే నేనైతే అసలు చాలా డిసప్పాయింటెడ్. అసలు ఒక తెలుగు అమ్మాయిలాగా కూడా కనిపించట్లేదు. ఆ డైలాగ్ వర్షన్స్ కావచ్చు, ఆమె ప్రజెన్స్ కానీ థియేటర్లో స్క్రీన్ పైన అలా కనిపించట్లేదు. డైలాగ్ మొత్తం తిప్పి కొట్టిన 5 నిమిషాలు కూడా సినిమాలో లేదు. అనసూయ వాయిస్ ఓవర్ అని కూడా అనిపించలేదు అసలు ఆ డైలాగ్సే 2-3 ఉంటాయి అక్క. అవి వినడానికి కూడా పెద్దగా ఏం అనిపించలేదు నాకైతే. ఓవరాల్గా రాజమౌళి గారి శాపం మళ్ళీ ఎన్టీఆర్ గారికి తగిలింది అనే ఒక సాడ్ ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. ఎందుకంటే రాజమౌళి గారితో తీసిన ప్రతి హీరో నెక్స్ట్ సినిమా ఫ్లాప్. వరుసగా ఎన్ని హిట్లు అయితే కొట్టారో తర్వాత వచ్చిన అన్ని సినిమాలు ఫ్లాపే. మీరు కావాలంటే హిస్టరీ చెక్ చేసుకోండి. నాకు అది ఒక్కటి బాధేస్తుంది. ఎందుకంటే రాజమౌళి గారి విజన్, ఆయన చూపించే విధానం వేరే లెవెల్ ఉంటుంది. బట్ వీళ్ళు దాన్ని తగ్గియడం వల్ల వీళ్ళకున్న ఫేమ్ తగ్గిపోతుందేమనే ఫీల్ వచ్చింది. థ్యాంక్ యూ. సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి. నాకు స్టోరీలోనే డిసప్పాయింట్ అయ్యా. అంటే లైక్ ఆ స్టోరీ లైన్ ఇంకా స్ట్రాంగ్ గా ఉండుంటే బాగుంది అనిపించింది. సో ఐ కెన్ సే యావరేజ్ సినిమా. చాలా తక్కువ అండి. ఇట్స్ లైక్ 2-3 సీన్స్ కి అండ్ ఒక సాంగ్ కోసం ఉన్నారు అండ్ సెకండ్ హాఫ్ లో వస్తారు అంతే. హైలైట్స్ అంటే లైక్ ఎలివేషన్స్ అండ్ ఫైట్ సీక్వెన్సెస్. సాంగ్స్ పరంగా ఓకే. అంటే ఇది చుట్టమల్లే వచ్చేస్తా సాంగ్ చాలా బాగుంది. విలన్ సైఫ్ అలీ ఖాన్ అండ్ అతను పేరేంటి యాక్టర్స్ అందరూ చాలా బాగా యాక్ట్ చేశారండి. ఫాదర్ క్యారెక్టర్, దేవరా క్యారెక్టర్ నచ్చింది. మైనస్ అంటే నాకు స్టోరీ పాయింట్ ఇంకా స్ట్రాంగ్ గా ఉంటే అనిపించింది. ప్లస్ అంటే ఎన్టీఆర్ యాక్టర్స్ అందరు యాక్టింగ్ బాగుంది అండ్ మన ఎలివేషన్ ఫైట్ సీక్వెన్సెస్ బాగుంది. ఇది ఫ్లాప్ కాదండి, యావరేజ్. ఐ కెన్ గివ్ 3 out of 5. మూవీ చాలా బాగుందండి. సాంగ్స్ బాగున్నాయి, అనిరుద్ మ్యూజిక్ బాగుంది. ఫైట్ సీక్వెన్సెస్, అండర్ వాటర్ ఫైట్ సీక్వెన్సెస్ రెండు బాగుంది. ఒకటి ఐ కాంట్ చూస్, మొత్తం చాలా బాగుంది. అదిరిపోయింది అసలు. జాహ్నవి కపూర్ ఎక్కువగా అనిపించలేదు, చాలా మంది డిసప్పాయింట్ అవుతున్నారు. జాహ్నవి కపూర్ గోల్డెన్ లెగ్ మన తెలుగు ఇండస్ట్రీకి. శ్రీదేవి గారి కూతురు ఫస్ట్ టైం చేసింది. ఆ అమ్మాయికి మంచి ఫ్యూచర్ ఉంది. ఆ అమ్మాయి ఏ సినిమా చేస్తే సినిమా హిట్. అసలు స్టోరీ రొటీన్ గా ఉంది, కొత్తగా ఏం లేదు అంటున్నారు. లేదు చాలా లైట్ గా ఉంటది కానీ అక్కడక్కడ సినిమా అయితే చాలా బాగుంది. 1000 కోట్ల సినిమా ఇది. మన హాలీవుడ్ అవతార్ రేంజ్ ఉంది చూసా, ఆ టైప్ లో ఉంటది. అసలు ఆ సముద్ర ఎఫెక్ట్లు కానీ, సీజీ వర్క్ కానీ, సొరచ ఫైట్ కానీ, అబ్బో అసలు చూసినప్పుడు నాకు మైండ్ పోయింది అసలు లోపల. సినిమా మొత్తంలో మీకు ఏం హైలైట్ అనిపించింది? ఇంటర్వెల్ లో 20 minutes ముందు అసలు మైండ్ పోతుంది అందరికి జనాలకి. క్లైమాక్స్ ఫైట్ బాగుంది. అసలు సినిమా అయితే మామూలు లేదు. అనిరుద్ధ్ గారు ఆల్రెడీ ఓల్డ్ సినిమాలో ఎరగదీసేసాడు. ఈ సినిమాలో బీజిఎం అసలు చంపేశాడు. అసలు జూనియర్ ఎన్టీఆర్ గారు కాకుండా మూవీలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? జాహ్నవి కపూర్ అండ్ శ్రీకాంత్ గారు, ప్రకాష్ రాజ్ గారు, సైఫ్ అలీ ఖాన్ గారు అసలు దెబ్బగా పోటీ పడ్డారు ఇద్దరు. అసలు అలా ఫైట్ సీన్స్ కానీ మామూలుగా లేదు. సైఫ్ అలీ ఖాన్ గారు కొత్త, మరి ఎన్టీఆర్ గారితో పోటీగా నటించారు. సైఫ్ అలీ ఖాన్ గారు యాక్ట్ చేయడం వల్ల సినిమాకి కొత్త ఫ్లేవర్ యాడ్ అయ్యింది. ఒక కొత్త ఫ్లేవర్ సైఫ్ అలీ ఖాన్ వచ్చింది. సైఫ్ అలీ ఖాన్ గారికి, దేవరాకి, ఎన్టీఆర్ గారికి మంచి 2 పొట్టేలు కలిసి కొట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది. అలాగే అనిరుద్ధ్ గారు బీజిఎంస్ వర్క్ ఎలా ఉంది? అనిరుద్ధ్ గారి బీజిఎం సినిమాకి హైలైట్ అండి. చాలా బాగా చేశాడు. లాస్ట్ టైం చూసుకుంటే జైలర్ ఉంది కదా, దాని అమ్మ మొగుడి సినిమా. 1000 కోట్లు బడ్జెట్, 1000 కోట్లు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అయితే పిచ్చి పోనకాలండి. కాలర్ చింపేసుకున్నారు లోపల. అసలు అయ్యి బాబోయ్ మామూలేదు సినిమా. హైలైట్ గా ఉంటది. ఎన్టీఆర్ స్లో స్టెప్స్ తప్ప ఆయుధ పూజ ఇస్ లైక్ పెద్ద తరహాలో ఉంటది. ఇప్పుడు ఎన్టీఆర్ టెంపర్ లో
మై తాత, టెంపర్ ఆ టైప్ ఫాస్ట్ బీట్ అయితే ఏమి ఎన్టీఆర్ డాన్స్ ఎలివేట్ అయ్యేంత అయితే సాంగ్స్ లేదు. ఆ దావుది సాంగ్ లేదు ఇందులో. నేను అదే లైక్ అట్లీస్ట్ ఈ మధ్యన బాలీవుడ్ ట్రెండ్ టైటిల్ ఎండ్ కార్డ్ దగ్గర వేస్తారు కదా, అలా అన్న వేస్తారేమో అనుకున్నాను, వేయలేదు. అందరూ ముందు అదే అనుకున్నారు, మరో ఆచార్య పాదఘట్టం సముద్ర ఘట్టం ఉద్యమం ఇది అందరూ చాలా నెగిటివ్. లైక్ కొంచెం సోను సూద్ గారి ఫేస్ కట్ సైఫ్ అలీ ఖాన్కి రావడం, సేమ్ డ్రెస్సింగ్ సెన్స్ అవన్నీ ఉండటం కొంచెం అనుమానపడ్డారు. దట్టు కొరటాల గారు ముందే సినిమా రిలీజ్ అవ్వకుండానే వాళ్ళకి వెళ్ళకూడదు సినిమాని ఆ టైప్లో ఓవర్ కాన్ఫిడెన్స్గా మాట్లాడటం కూడా నాకు కొంచెం సినిమా డౌట్ కొట్టింది. బట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి సినిమా పీక్స్ అని చెప్పొచ్చు. నగ్గారు. లైక్ ఆఫ్టర్ ఆచార్య పోయాక ఇది సినిమా బాగుంది. ఫైట్ సీక్వెన్స్ చాలా బాగున్నాయి. ఇద్దరు డ్యూయల్ ఎన్టీఆర్ ఫైట్స్ కూడా చాలా బాగుంటాయి. ఓవరాల్ 10కి 8.5, 10 5కి అయితే 4 ఇవ్వచ్చు.